Hola amigos, ¿cómo estás? Welcome to my YouTube channel. Today I am in Rameshwaram, which is APJ Abdul Kalam sir's hometown. I reached Rameshwaram today morning at 8:30. I came from Pondicherry. So అక్కడ పాండిచ్చేరిలో 9:30 బస్ ఉందండి. And let me tell you, there is no direct train or bus from Pondi to Rameshwaram. If you want to come by train or bus, వెలిపురం ఒకటి వెళ్ళాలి, నెక్స్ట్ దిండి వెళ్ళాలి. ఈ 2 ప్లేసెస్లో ఎక్కడికన్నా వెళ్ళి అక్కడ నుంచి డైరెక్ట్గా రామేశ్వరం రావచ్చు, లేదా చెన్నై నుంచి డైరెక్ట్ రామేశ్వరంకు రావచ్చు. సో నేను పాండి నుంచి రామేశ్వరం ఎలా వచ్చాను, నేను నిన్న బస్ బుక్ చేసుకున్నానండి ఇన్ పాండిచ్చేరి. ద బస్ కాస్ట్ వాజ్ 790 rupees. And for 1 hour we have to travel in a van. So pickup van వస్తుంది. And the bus stop was near Pondicherry new bus stand. And అక్కడ 8:30 కల్లా నేను ఉన్నాను. So by 9:15 the pickup van came and they took me to then దిండి దగ్గర అక్కడ నుంచి డైరెక్ట్ రామేశ్వరం బస్ ఉంటుందండి. సో ఆ బస్ అరౌండ్ 11 o'clock అలా స్టార్ట్ అయింది. బై ద టైమ్ ఐ రీచ్డ్ రామేశ్వరం ఇట్ వాజ్ 8:30 in the morning. సో ఇట్లా రామేశ్వరం దిగంగానే ఆటో వాళ్ళు ఉన్నారు. సో ఐ బాట్ ఇన్ టు ద ఆటో. దే టుక్ 100 rupees. అండ్ నేనున్న హోటల్ చాలా దగ్గర రామేశ్వరం టెంపుల్కి ప్లస్ రామేశ్వరం బీచ్కి. రామేశ్వరం ఐ బుక్డ్ బ్లూ coral cottage through booking.com. It cost me around 758 for 2 nights, so that I can cover Rameshwaram in 2 days. Actually we can cover Rameshwaram in 2 days, but I don't know it's whether bad news or not happening. There are 3 important places which are closed because of COVID. The first one is Dhanushkoti. నేను చాలా హోప్స్ పెట్టుకుందే that I wanted to go to Dhanushkoti. నేను ఆటో ఎక్కిన తర్వాత ఆటో అతను చెప్పాడండి, Dhanushkoti is closed and they don't know when they're going to open. So because of COVID it's closed and I don't know what to do, but still I try to see the surroundings in Rameshwaram. So the next place which is closed due to COVID is Rameshwaram temple. Can you imagine Rameshwaram city kochi Rameshwaram temple closed ayundi and they're going to open on 9th of August. Today is 1st of August. ఇంకా 8 days తర్వాత ఓపెన్ చేస్తారంట. అది కూడా నాట్ షూర్ బికాస్ ఆఫ్ కోవిడ్ కేసెస్. థర్డ్ వేవ్ స్టార్ట్ అవ్వచ్చు అంటున్నారు. ఇన్ సమ్ పీపుల్ ఆర్ సేయింగ్ ఇట్స్ ఆల్రెడీ స్టార్టెడ్ మెల్లగా, విచ్ ఇస్ ఐఎమ్ నాట్ షూర్. అండ్ ద థర్డ్ ప్లేస్ విచ్ ఇస్ క్లోజ్డ్ ఈస్ పంబం బ్రిడ్జ్, ఇండియాస్ డేంజరస్ బ్రిడ్జ్, ద వన్ అండ్ ఓన్లీ బ్రిడ్జ్, సీ బ్రిడ్జ్ విచ్ ఇస్ ఓన్లీ వన్ వే అండి. ఓన్లీ వన్ వే ట్రైన్ ఉంటుంది. That is also closed, but it is not because of COVID. Some construction is going on. అందుకే సో ఐ డోంట్ నో వాట్ ఐఎమ్ గోనా డూ, బట్ ఫర్ షూర్ నేను మళ్ళీ విజిట్ అవుతాను రామేశ్వరం టు సీ దీస్ 3 places which is ధనుష్కోటి, రామేశ్వరం టెంపుల్ అండ్ పంబం బ్రిడ్జ్. బట్ లక్కీలీ ఐ క్యాన్ సీ పంబం బ్రిడ్జ్ త్రూ అనదర్ రోడ్ వే. సో ఇది ఎలా అంటే 1 way ట్రైన్ ఉంటుందండి. ఓకే, ఓన్లీ 1 way, దెర్ ఇస్ నో అదర్ వే. వీ హ్యావ్ టు ఎంటర్ దట్. దెన్ వైల్ గోయింగ్ బస్ వే అంటే రోడ్ వే ఉంటుందండి. బస్సెస్, కార్స్, ఆటోస్, బైక్స్ ఇవన్నీ వెళ్తాయి. సో అక్కడ నుంచి ఐ కెన్ సీ పంబం బ్రిడ్జ్, బట్ ఐ కెనాట్ ట్రావెల్ త్రూ ద బ్రిడ్జ్ ఇన్ ద ట్రైన్. సో డెఫినెట్లీ ఐ విల్ కమ్ ఫర్ షూర్ నెక్స్ట్ టైం. ఇట్స్ ఓకే, పర్లేదు. అంటారు కదా, ఫస్ట్ అడగానే దొరికేస్తే కిక్ ఉండదు అని, మెల్లగా దొరుకుతుందేమో, చూద్దాం. సో ధనుష్కోటి, లేహ్ లదాఖ్, దీస్ 2 places are in my bucket list. సో లేహ్ లదాఖ్ కూడా 2 times క్యాన్సిల్ అయిందండి ఫ్లైట్స్. ఇక్కడికైతే రామేశ్వరం వచ్చిన తర్వాత ధనుష్కోటి క్లోజ్ అన్నారు. బికాజ్ ఇఫ్ యూ గో టు ధనుష్కోటి, దట్ ఈస్ ద లాస్ట్ స్టేట్ ఇన్ ఇండియా. ఇట్స్ లైక్ ఇండియా అర్త్ ఎండ్ అయిపోద్ది. దాని తర్వాత వీ కెన్ సీ ఒక 18 to 24 kilometers శ్రీలంక. సో ఐ వాంటెడ్ టు సీ దట్, ఐ వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్ దట్. బట్ నెవర్ ద లెస్ ఇట్స్ ఓకే, మళ్ళీ చూడొచ్చు. నెక్స్ట్ మంత్ అన్న రావచ్చు, అక్టోబర్లో అన్న రావచ్చు, ఎప్పుడన్నా వస్తా, కానీ పక్కా వస్తా టు సీ ధనుష్కోటి. సో ఐ వాంట్ టు గివ్ అనదర్ అప్డేట్. ఇక్కడ బైక్స్ అస్సలు దొరకవండి.
నో రెంటల్ బైక్స్ బికాస్ ఇందాక నేను అడిగాను ఆటో అతన్ని couple of years back they had a fight that because of bikes, rented bikes, వీళ్ళకి అసలు బిజినెస్ లేకుండే అంట ఆటో వాళ్ళకి. సో అందుకే ఇక్కడి గవర్నర్ ఆర్ కలెక్టర్ ఏదో చెప్పాడు, మర్చిపోయాను, ఆ రూలే తీసేశారు. సో ఐదర్ యూ కెన్ ట్రావెల్ బై ఆటో ఆర్ కార్. సో ఆటోకి 800 to 1000 రూపీస్ పర్ డే మొత్తంలో సైట్ సీయింగ్ చూపిస్తారు, ఇంక్లూడింగ్ ధనుష్కోటి. గుర్తుపెట్టుకోండి, ధనుష్కోటి లేకుంటే మాత్రం 500 to 800. దిల్ కవర్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ ఏపీజే అబ్దుల్ కలాం మ్యూజియం. అదే కార్లో అయితే దే విల్ ఛార్జ్ 1500 to 2000 టు కవర్ రామేశ్వరం ఇంక్లూడింగ్ ధనుష్కోటి. సో నేను 10 కల్లా బయలుదేరుతా ఇక్కడ నుంచి. అండ్ లెట్ మీ టెల్ యూ, నా రూమ్ నుంచి లెఫ్ట్ సైడ్ రామేశ్వరం బీచ్, రైట్ సైడ్ రామేశ్వరం టెంపుల్. రెండు ఇట్స్ వాకబుల్ డిస్టెన్స్ ఓన్లీ. ఇట్స్ లైక్ 100 steps ఐ విల్ రీచ్ రామేశ్వరం బ్రిడ్జ్. ఇఫ్ ఐ గో రైట్ సైడ్ 100 steps ఐ విల్ రీచ్ రామేశ్వరం టెంపుల్. సో ఈరోజు నేను ఏం చూస్తానో ఏమో తెలీదు, బట్ ఐ విల్ గివ్ ద అప్డేట్ బై ఎండ్ ఆఫ్ ది డే. సో కొన్ని విషయాలు చెప్పడం మర్చిపోయానండి. చెన్నైలో మరీనా బీచ్ దట్ ఈస్ క్లోజ్ డ్యూ టు కోవిడ్, బట్ దెర్ ఈస్ అన్ ఆప్షన్. ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ డైరెక్ట్లీ టు మై మరీనా బీచ్ సెంటర్ ఒక వే ఉంటుందని, దట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ బీచ్. అది కాకుండా ఎండ్ పాయింట్లో చెన్నై లైట్ హౌస్ ఉంటుంది. అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని దెర్ ఈజ్ అ ఫిష్ మార్కెట్ లాగా ఉంటుంది. అది సేమ్ ఇప్పుడు వైజాగ్లో ఫిష్ పోర్ట్ పక్కన ఫిషెస్ ఎలా అమ్ముతారో ఇక్కడ కూడా అలా ఫిషెస్ అమ్ముతూ ఉంటారు. అక్కడ నుంచి వీ కెన్ గో అండ్ వీ కెన్ గో ఇన్సైడ్. కొద్దిగా లోపల వరకు వెళ్ళొచ్చు, బట్ పోలీసు వాళ్ళు ఎక్కువసేపు ఉండనివ్వట్లేదు. సో నేను ఎక్కువసేపు లేను, కొంతసేపే ఉండి వీడియో తీసాను. అది కూడా అప్డేట్ చేస్తాను. చాలా వీడియోస్ అప్డేట్ చేయాలండి, బట్ బికాస్ ఆఫ్ ట్రావెలింగ్ నేను అప్పటికప్పుడు అప్డేట్ చేయలేకపోతున్నాను. ఆఫ్టర్ వన్స్ ఐ రీచ్ మై హోమ్ I'll try to update each and everything and every detail. And the second thing which is closed is Paradise Beach in Pondi. So there are two ways to Paradise Beach and okati boat through వెళ్ళాలి 350 రూపీస్ ఇచ్చి. అది ఓపెన్ ఉండే, బట్ అన్ఫార్చునేట్లీ ఆ రోజు నేను ఇంకో ముగ్గురు ఉండే అంతే అండి. సో దే డిడ్ నాట్ టేక్ అస్ టు ది ప్యారడైజ్ బీచ్. సో నేను ఆ ఆటో అబ్బాయిని అడిగాను టు డ్రాప్ మీ అనదర్ వే టు ప్యారడైజ్ బీచ్. మేము వెళ్ళాము, బట్ అన్ఫార్చునేట్లీ అక్కడ నుంచి అయితే ఓపెన్ లేదు, స్ట్రిక్ట్లీ ఇట్స్ క్లోజ్. బ్యారిగేట్ వేసేసారు, పోలీసు వాళ్ళు కూడా ఉండే. సో అది కూడా చూడలేకపోయాను. సో ద five important places which are closed in Chennai right now by on 1st of August or before that, నేను వచ్చినప్పటి నుంచి చూసుకుంటే చెన్నై మరీనా బీచ్, ప్యారడైజ్ బీచ్ in Pondicherry, ధనుష్కోటి, రామేశ్వరం టెంపుల్ అండ్ పంబం బ్రిడ్జ్. సో ఈ 5 places చూడడానికి నేను మళ్ళీ వస్తాను పక్కా. సో అంతవరకు లెట్ మీ ట్రావెల్ దిస్ రామేశ్వరం